హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్ చట్ట సవరణలో డిఏ మరియు అరియర్స్ హక్కులు పెన్షనర్లకు తీసేశారా, అసలు ఏమైంది అన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ప్రకారంగా ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లు వాట్సాప్ గ్రూప్లలో ఈ యొక్క వార్షిక ఆదాయం హర్షక్ యాదవ్ అనే జర్నలిస్ట్ పేరుతో ఒక రిపోర్టు విపరీతంగా ప్రచారంలో అయితే ఉంది. ఫైనాన్షియల్ యాక్ట్ 2025లో భాగంగా చేసిన చట్ట సవరణల వల్ల పెన్షనర్ల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు పడిందనేది ఈ రిపోర్ట్లో సారాంశము. ఈ ప్రచారం పెన్షనర్లలో తీవ్ర ఆందోళన, గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రచారంలో ఉన్న అంశాలు, వాటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలను లోతుగా పరిశీలిద్దాము. ప్రచారంలో ఉన్న వివాదాస్పద అంశాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, హర్షిక యాదవ్ పేర్లతో చక్కర్లు కొడుతున్న నివేదికలోని ప్రధాన ఆరోపణలు: డిఏ రద్దు. ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ప్రకారంగా ఇకపై పెన్షనర్లకు కరువు భత్యం, డిఏ, డిఆర్ చెల్లించరు. అలాగే బకాయి చెల్లింపు రద్దు. పెన్షనర్లకు చెల్లించాల్సిన ఎటువంటి బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ బాధ్యత రద్దు. రిటైర్ అయిన పెన్షనర్లు ఎలా జీవించాలనేది ఇకపై ప్రభుత్వం బాధ్యత కాదు. న్యాయపరమైన సవాలుకు ఆస్కారం లేదు. ఈ చట్టం సవరణలను పెన్షనర్లకు కోర్టులు కూడా సవాలు చేయలేరు. పాత తీర్పులు చెల్లవు. ప్రఖ్యాత డిఎస్ నకారా కేసులో సహా పెన్షనర్లకు అనుకూలంగా వచ్చిన అన్ని కోర్టుల తీర్పులు రద్దవుతాయి అని ముఖ్యంగా ఈ యొక్క ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఈ మెసేజ్ చూసిన చాలామంది ఇక మనకు డిఏలు కూడా రావట అని ఆందోళన చెందుతూ, మరికొందరు దీనిని రాజకీయంగా వాడుకుంటూ ప్రభుత్వంపై వ్యతిరేకతను కూడా పెంచేందుకు ఫార్వర్డ్ చేస్తున్నారు. వాస్తవ పరిశీలన: ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ఏం చెప్తున్న ఏంటి అంటే, ఈ ప్రచారం వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు ఫైనాన్షియల్ యాక్ట్ 2025ను దానిలో పొందుపరిచినటువంటి సెక్షన్ 149ని నిశ్చితంగా పరిశీలిస్తే అసలు విషయం బోధపడుతుంది. చట్టం ఏం చెప్తోంది అంటే, ఫైనాన్షియల్ యాక్ట్ 2025లోని సెక్షన్ 149 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021కి ఒక కీలక సవరణ ప్రతిపాదించింది. దాని సారాంశం ఏంటంటే, పెన్షన్ గ్రాట్యుటీ లేదా ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రభుత్వం ఒక నియమాన్ని లేదా నిబంధనను రూపొందించిన, సవరించిన లేదా తొలగించిన నిర్ణయమే అంతిమం. ఏ కోర్టు, ట్రిబ్యునల్ లేదా ఇతర అథారిటీ ఇచ్చే తీర్పులు లేదా డిక్రీలు లేదా ఆదేశాలు దీనికి వర్తించవు అనైతే దీని సారాంశం. మరి ఈ సవరణ 16 ఫిబ్రవరి 1972 నుంచి ఉన్నటువంటి పునరాలోకన ప్రభావంతో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సో దీని అసలు అర్థం ఏమిటంటే, ఈ చట్టం డిఏ ఇవ్వం అని కానీ, పెన్షన్ మా బాధ్యత కాదు అని కానీ ఎక్కడ నేరుగా చెప్పడం లేదు. బదులుగా పెన్షన్ ప్రయోజనాలపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటుంది. అంటే హక్కు కాదు, ప్రభుత్వం దయ. ఇప్పటి వరకు పెన్షన్, డిఏ, అలాగే పే కమిషన్ సిఫార్సులు వంటివి పెన్షనర్ల హక్కుగా పరిగణించబడేవి. కోర్టు తీర్పులు ఈ హక్కులను కాపాడుతూ వచ్చాయి. కానీ ఈ కొత్త చట్ట సవరణ వల్ల అవి హక్కులుగా కాకుండా ప్రభుత్వం యొక్క విచక్షణ లేదా దయ మీద ఆధారపడే అంశాలుగా మారతాయి. కోర్టుల అధికారాలకు కత్తెర. ఒకవేళ ప్రభుత్వం పెన్షనర్లకు ప్రతికూలమైన నిర్ణయం తీసుకుంటే దానిని కోర్టులో సవాలు చేసే అవకాశం నామమాత్రంగానే ఉంటుంది. కోర్టులు ఇచ్చే తీర్పుల కంటే ప్రభుత్వ నిర్ణయానికే ప్రాధాన్యత అయితే ఉంటుందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. మూడోది, డిఎస్ నకారా కేసు తీర్పు ప్రమాదంలో ఉందా అంటే, అవును. పెన్షన్ అనేది భిక్ష కాదు, అది పెన్షనర్ల హక్కు అని చారిత్రాత్మకంగా తీర్పు ఇచ్చినటువంటి డిఎస్ నకారా గారి కేసుతో పాటు పెన్షనర్లకు అనుకూలంగా వచ్చిన అనేక కోర్టు తీర్పులను నిర్వీర్యం చేసే అధికారం ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి లభిస్తుంది. ఏదైనా ఒక కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పే ఆస్కారము ఉంది. ఈ వివాదంపై ప్రభుత్వ స్పందన మరియు ప్రస్తుత పరిస్థితి. ఆర్థిక మంత్రి హామీ: 27 మార్చి 2025న ఆర్థిక మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ, మేము కేవలం చట్టాన్ని నిర్వచించాము తప్ప పెన్షనర్ల ప్రయోజనాలు ఎటువంటి మార్పులు చేయలేదు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని హామీ ఇచ్చారు.
ఇక ఎస్-30 పెన్షనర్స్ అసోసియేషన్ పోరాటము, ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ చట్ట సవరణను ఒక అఫిడవిట్లో ఉపయోగించుకొని దీనిని సవాల్ చేస్తూ ఆహ్, సెక్షన్ 30 పెన్షనర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో, కేసు విచారణలో అయితే ఉంది. మరి మనం ఏం గ్రహించాలి దీని నుంచి అంటే, అపోహలను నమ్మొద్దు. ముఖ్యంగా డీఏ ఇవ్వరు, పెన్షన్ బాధ్యత ప్రభుత్వానిది కాదు వంటి ప్రచారాలు పూర్తిగా అవాస్తవము. చట్టంలో అలాంటి పదాలు లేవు. ఇకపోతే నిజమైన ప్రమాదాన్ని గుర్తించాలి. అసలు ప్రమాదం పెన్షనర్ల హక్కులు ప్రభుత్వ విచక్షణగా మారడమే. ఇది భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు తలుపులు తెరుస్తుంది. పే కమిషన్ సిఫార్సులు ఇకపై కేవలం నామమాత్రపు సిఫార్సులుగానే మిగిలిపోవచ్చు. సో, సమాచారాన్ని ధృవీకరించుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మి ఫార్వర్డ్ చేయవద్దు. దానిని మూలాలు, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక హర్షిక యాదవ్ పేరుతో వస్తున్న రిపోర్టు సారాంశంలో అతిశయోక్తులు ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న ఆందోళన పూర్తిగా నిరాధారమైనది కాదు. ఫినాన్షియల్ యాక్ట్ 2025 అనేది పెన్షనర్ల హక్కుల పునాదులను కదిలించే ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి ప్రతికూల నిర్ణయాలు తీసుకోకపోయినా భవిష్యత్తులో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయదనే గ్యారంటీ లేదు. అందువలన పెన్షనర్స్, ఉద్యోగ సంఘాలు ఈ చట్ట సవరణపై అప్రమత్తంగా ఉండి తమ హక్కుల పరిరక్షణకు ప్రజాస్వామ్యబద్ధంగా అయితే పోరాడటం అత్యవసరము.